పేర్లు తెలుసుకుని మరీ అడుక్కుంటున్నారు. సీత, వీడి మొహానికి కాస్త బియ్యమే. బియ్యమా? శ్రీను! సీత, వీడెవడో సిటీ బెకర్లో ఉన్నాడు, కాస్త చిల్లర పడై పోతాడు. చిల్లరా? శ్రీను! నేను గానికి ఎక్కడైనా పని చేసుకోవచ్చుగా. థ్యాంక్ యూ. ఒరే శ్రీను, దీన్ని చంపేస్తా. అయిపోయారు నా చేతిలో. మారుతి, రే మారుతి, నువ్వా? కాదురా, అంబాసిడర్ ని. ఏంట్రా ఇలా తయారైపోయావు? మీ ఊరోళ్ళంతా గ్రాండ్ గా సన్మానం చేశారు. ఎవరన్నా కొట్టారా? కొట్టారా? చేతులున్న ప్రతివాడు కొట్టారా? ఎవడ్రా వాడు? ఎవరు? క్షమించరా, కొట్టుడు కార్యక్రమంలో పడి అడ్రస్లు తీసుకురావడం మర్చిపోయాను. వెళ్ళి తీసుకురానా? తీసుకురా. చీను, నిజంగా నీ ఫ్రెండా? వీడు నా ఫ్రెండ్, క్లాస్మేట్, రూమ్మేట్ మొత్తం. యాక్చువల్లీ రామాయణం రాసింది ఎన్టీఆర్ అని, మహాభారతం రాసింది ఏఎన్ఆర్ అని చెప్పింది కూడా వీడే. నిజమే కావచ్చు గాని ఇది కొత్త చొక్కానా పాత చొక్కానా? వామ్మో, కొత్తదేనమ్మా. అలా కుట్టించుకున్నాను, ఇలా వేసేసుకున్నాను. అయ్యో పాపం, కొత్త చొక్కాని చూడకుండా కొట్టేశారా? వాళ్ళు చొక్కా చూసుకోవట్లేదమ్మా, ఫేస్ ఎవడ్రీడు? నా ఫ్రెండ్ రానా. నీ ఫ్రెండా? చెప్పులు గుట్టేవాళ్ళ కనిపిస్తున్నాడు. లేటెస్ట్ ఫ్యాషన్ లేండి. ఏం ఫ్యాషన్ లో ఏంటో. మీరు మరేం అనుకోకండి, ఇది నా చెల్లెలు. ఏదో తెలియక జరిగిపోయింది. లోపలికి రండి, పెసరట్లేసి పెడతాను. ఎందుకండి, సెంటర్ లో వేడివేడిగా దోశలు తిన్నాను కదండి. ఏమండి, తప్పైపోయిందండి. నాది కూడా చిన్న తప్పుందిలేండి. సీత, సీత, నన్ను గుర్తుపట్టలేదా సీత? ఇదేంటి, ఇలా పొలంలో దిష్టి బొమ్మలో నిలబడితే ఎలా గుర్తుపడతాను? పెళ్ళవని వాడు బతుకు, దిష్టి బొమ్మ బతుకు ఒకటేగా, మరేం చేయను? అవును, ఈరోజు తారీఖు ఎంత? ఏ దేనికి? ఏం లేదు, పొద్దున్న మన నల్ల తెగ అరుస్తుంది. డాక్టర్ గారేమో 2వ తారీఖు తీసుకురమ్మన్నారు, అందుకని. అబ్బా, నీకు పశువుల సంగతి అర్థమైనంతగా మనుషుల సంగతి అర్థం కాదేంటి? ఏ ఎందుకు కాదు, పొద్దున్నే 6 డజన్ ఇడ్లీలు పెట్టానుగా. ఇదిగో తమాషాగా సీత, నాన్నతో చెప్పి మన పెళ్లి ముహూర్తం నువ్వే పెట్టించాలి. నీకెన్నిసార్లు చెప్పాను, ముందు నా చెల్లెలు పెళ్లి కావాలి, తర్వాతే మన పెళ్లి. సీత, పెళ్ళంటే పెద్దవాళ్ళు చేసుకున్న తర్వాత చిన్నవాళ్ళు చేసుకోవాలి, అది నిజమే సీను. కానీ నా పెళ్ళయ్యాక దాని పెళ్లి సంగతి మర్చిపోతే? మన పెళ్ళైతే నేను రోజు గుర్తు చేస్తానుగా, ప్రామిస్ సీత. గుర్తు చేస్తే తెలిసేవి బాధ్యతలు ఎట్లా అవుతాయి. దానికి తల్లైనా తండ్రైనా నేనే. కూతురికి పెళ్లి చేయకుండా తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఎంత తప్పో, నేను పెళ్లి చేసుకున్నా అంతే తప్పో. మన పెళ్లికి అది దాని మొగుడు పీట్ల మీద కూర్చోవాలి. సీత, నీ చెల్లెలికి 1వ రకం ఒంగోలు గిత్త లాంటి మొగుని తెచ్చే బాధ్యత నాది. అంటే పశువుని తెస్తావా? నా చెల్లెలి మొగుడు నీకంటే ఎర్రగా ఎత్తుగా ఉండాలి. ఉంగరాల జుట్టు, పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద చదువులు, పెద్ద ఉద్యోగం చేస్తుండాలి. దాన్ని కొట్టకూడదు, తిట్టకూడదు. దాన్ని దేవతలా చూసుకోవాలి, పసి బిడ్డలా పెంచుకోవాలి. దానికి దెబ్బ తగిలితే అతనికి నొప్పి పుట్టాలి. అయితే మరి అమితాబ్ బచ్చన్కే అప్లికేషన్ రాయాలి. ఏంటి, సీత చెల్లెలు అమ్ముల్ని నేను పెళ్లి చేసుకోవాలా? అవునరా. మారుతి, ఏంట్రా అలా రాక్షసుడు అరిచావు? ఇలాంటి సిల్లో అంత గట్టిగా రూపతి ఎఫెక్ట్ ఉండదురా. మారుతి, తెలుగు గంగని మద్రాసుకు పంపి ఆంధ్రప్రదేశ్ ఎలా పుణ్యం కట్టుకుందో అలాగే నువ్వు అమ్ముల్ని పెళ్లి చేసుకుని నా పెళ్లికి పుణ్యం కట్టుకోరా. రాష్ట్ర సమస్యను జీవిత సమస్య చేయొద్దు శ్రీను. దేవుడా, నీ మంచానికి పువ్వులు కట్టుకోవడం కోసం నా మంచం నవ్వారు తెగ్గోసుకోమంటావా? శ్రీను, జీవితంలో పెళ్లి అనేది ఒక్కసారే జరుగుతుంది, 2 సార్లు జరగదు. ఎందుకంటే ఒక్కసారే జరుగుతుంది కాబట్టి. అందుకే ఒకేసారి పెళ్లి చేసుకోమంటున్నాను రా. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ పెళ్లి చేసుకోమంటావా? దేవుడు, లే, పెళ్లి చేసుకోమంటే డైలాగులు చెప్తారా? చంపేస్తా నేను. నా గుండెల్లో గూడు కట్టుకున్న ఒక నిజం ఉంది, అది చెప్తాను రా. రా, ఈ రోజు కాకపోయినా రేపైనా నీకు నిజం చెప్పాలి. క్రీస్తు పూర్వం 1996లో
నీలాగే నాకు ఒక ప్రాణమిత్రుడు ఉండేవాడు. నేను అప్పుడప్పుడు వాళ్ళు ఊరు వెళ్తుండేవాడిని. అక్కడ ఒక అమ్మాయిని చూశాను రా. చూసిన మొదటి చూపుల్లోనే ఆ అమ్మాయికి నా మనసు ఇచ్చేశాను. మనసు లేని నన్ను చూసి జాలిపడి తను కూడా నాకు మనసిచ్చింది. అప్పటి నుంచి ఇద్దరం చెట్టా పట్టాలు వేసుకుని చెట్టు పొట్టా తిరుగుతుండేవాళ్ళం. నేను చేసుకుంటే నిన్నే చేసుకుంటానని ఒట్టేసి చెప్పాను. ఒక్కసారి మాటిస్తే నిలబెట్టుకునే వంశం రా మాది. ఇప్పుడు అమ్మాయికి అన్యాయం చేయమంటావా? ఎవరా అమ్మాయి? అమ్ముల్రా. ఆ? అవును, ఇదేదో అక్కడే చెప్పచ్చుగా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఊరికే సిరంతా ఒకటే లొకేషనా? వార్న్. అయిపోయి